హలో ఆల్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు అస్సలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. ఇంకా ఇది ఒక్కరోజు వెళ్ళొస్తే ఈ మంత్కి ఆఫీస్కి వెళ్ళడం అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళాలి. పొద్దున్నే నేను లేచి అయితే హాట్ వాటర్ తాగుతున్నాను యాజ్ యూజువల్గా. దాని తర్వాత వెంటనే ముందు రోజు నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి తాగేస్తున్నాను. ఎందుకంటే లేవడమే లేట్గా లేచాను నేను ఈరోజు. 6:20, 6:25కి అట్లా లేచాను. మనమేమో 7:30కి అంతా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో స్పీడ్గా అన్నీ ఈరోజు నమలకుండానే మింగేశాను. జనరల్గా అయితే రోజు నములుతాను. దాని తర్వాత ఇంకా లంచ్ బాక్స్ సర్దుకుంటూ నానబెట్టుకున్న నట్స్ ఉంటాయి కదా, అవన్నీ 1 by 1 తినేసాను. లంచ్ బాక్స్ సర్దుకోవడం అంటే ఏం లేదు, అన్నీ పెరుగు సర్దుకోవాలి, ఫ్రూట్స్ పెట్టుకోవాలి, స్ప్రౌట్స్ పెట్టుకోవాలి, లంచ్ ఏదైతే చేసుకొని ఉంటామో ఆ లంచ్ పెట్టుకోవాలి. అవన్నీ తూకం వేసుకొని పెట్టుకోవాలంటే టైం పడుతుంది కదా. మన బాక్స్ మనమే సర్దుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా నేను ఆఫీస్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాను. ఈరోజు కూడా తలస్నానం చేయడానికి టైం లేదు కాబట్టి అలానే ఉండే ఆయిల్ జుట్టుతో మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం అంతే. మనం ఒకరు ఏమనుకుంటారని ఫీల్ అవ్వద్దు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 3 ఇడ్లీ ఇంకా చట్నీ. ఈరోజు చట్నీ టేస్టీగా ఉందని 3 ఇడ్లీస్ తీసుకున్నాను, లేకపోతే 2 ఇడ్లీ పెట్టుకునేదాన్ని. చట్నీ ఈరోజు ఆల్ మిక్స్ టైప్ ఆఫ్ చట్నీ అనమాట. కొంచెం కరివేపాకు, టొమాటోస్ అవన్నీ ఉన్నాయి. ఆ ఫ్లేవర్ మంచిగా అనిపించింది చట్నీది. సో అందుకే 3 ఇడ్లీస్ పెట్టుకొని తిన్నాను. దాని తర్వాత అయితే ఇంకా 8 లోపే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో 8 లోపే వెళ్తే. అదే 8 తర్వాత వెళ్తే బాబోయ్ తట్టుకోలేము. ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్లో నుంచి ఫస్ట్ 1 by 1 అన్ని సామాన్లు బయటికి తీస్తున్నా. ఫస్ట్ ఫ్రూట్స్ డబ్బా, తర్వాత స్నాక్స్ డబ్బా, లంచ్ బాక్స్, నా చార్జరు, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్ 1 by 1 అన్నీ చిన్నగా బయటకు వస్తున్నాయి. నేనైతే నాకు వర్క్ ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ పాటలు పెట్టుకొని వెళ్తాను పార్కింగ్ దగ్గర నుంచి. సో దట్ ఆ పాటలు వింటే వర్క్ చేయాలన్న ఎగ్జైట్మెంట్ ఇంకా కొంచెం పెరుగుతుంది. ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటాను. నేను డెస్క్ దగ్గరికి వెళ్ళాక ఎవరన్నా నా చుట్టుపక్కల ఉంటే వాళ్ళకు కూడా వినిపిస్తాను నేను ఏం పాటలు వింటున్నానని. అంత సౌండ్ పెట్టుకొని వింటాను. సో దట్ లాగిన్ అవ్వగానే బాగా పనిచేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే జోష్ పాటలన్నీ వింటాం కదా, వర్క్ చేయాలన్న జోష్ కూడా పెరుగుతుంది. నేనైతే లాగిన్ అయ్యి ఇంకా చాలాసేపు చూశాను. 1 అయింది, మీటింగ్ అవుతూనే ఉంది. ఆకలేస్తుంటే ఫస్ట్ నేను తీసుకెళ్ళిన స్ప్రౌట్స్ అయితే తిన్నాను. ఎంత బాగా మొలకలు ఎత్తాయి చూడండి. ఈ టాలెంట్ మనదే, మనమే మొలకలు ఎత్తిచ్చాం దాన్ని. నేనే నానబోసాను, నేనే దాన్ని మొలకలకు పెట్టాను. ఇంకా డెస్క్ దగ్గర కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతూ నా స్ప్రౌట్స్ అయితే తిన్నాను. 1:30 అయింది, అవ్వలేదు మీటింగ్. 1:45 అయింది, అవ్వలేదు. మళ్ళీ 2 o'clockకి వెళ్ళాను. 2కి లంచ్కి వెళ్ళినా నేను నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఫుడ్ వీడియో తీసుకుందామంటే ఫోన్లో ఉన్నాను కాబట్టి జస్ట్ ఫోటో అయితే తీసుకున్నాను. టొమాటో రైస్, వంకాయ పప్పు ఇంకా కర్డ్ అయితే తీసుకెళ్ళాను. అవి తిని డెస్క్ దగ్గరికి వచ్చి మళ్ళీ పపాయ తీసుకెళ్ళినాను నేను. సో పపాయ తినేసాను. అరౌండ్ 4:30కి అట్లా డెస్క్ దగ్గర కూర్చొని. ఈరోజు మనమేం ఆఫ్టర్నూనే ఇంటికి రాలేదు కాబట్టి సాయంత్రం 4 o'clockకి తిన్నాను నేను ఫ్రూట్. ఆ ఫ్రూట్ నిన్న కట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టాను. స్మెల్ వస్తున్నట్టు డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తర్వాత 2వ పీస్ తిన్నాక అర్థమైంది ఇది స్మెల్ కాదు అని. మార్నింగ్ నుంచి ఫ్రిడ్జ్లో లేదు కదా, అది బాక్స్ మూసి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది కదా, అది. ఇంకా ఇంటికి వచ్చాక ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే డిన్నర్ తిన్నాను. లేట్గా వచ్చాను. 2 ఇడ్లీ, కొంచెం బిర్యానీ, గోబీ 65, వంకాయ కర్రీ, వంకాయ పప్పు. మా వదిన బయట నుంచి ఆర్డర్ పెట్టిండే బిర్యానీ ఇంకా గోబీ 65. అవి కూడా కొంచెం వేసుకొని తిన్నాను. 100 grams బిర్యానీ, 80 grams ఆఫ్ గోబీ 65, 100 grams పప్పు, 100 grams కర్రీ, 2 ఇడ్లీ తిన్నాను. చాలా క్యాలరీసే ఇంటేక్ అయ్యాయి. బట్ స్టిల్ దాన్ని చూసి టెంప్ట్ అయ్యి వదులుకోలేక దాన్ని కొంచెమైనా టేస్ట్ చూద్దామని కొంచెం పెట్టుకొని తిన్నాను నేను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డే 7, 8, 7 అనుకుంటా, ఐఎమ్ నాట్ కౌంటింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమో 3 ఇడ్లీ, పల్లీ చట్నీ, నట్స్ తిన్నాను. 485 calories, 15 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 16 grams ఆఫ్ ఫైబర్. లంచ్లో ఏమో మూంగ్ దాల్ స్ప్రౌట్స్, పెసర్ల స్ప్రౌట్స్, టొమాటో రైస్ 150 grams, 100 grams వంకాయ పప్పు అండ్ 100 grams ఆఫ్ కర్డ్ అండ్ 200 grams ఆఫ్ పపాయ. అన్నీ కలిపి 735 calories అయ్యాయి. అన్నీ ఎలా ఒకేసారి తిన్నామంటే అన్నీ ఒకేసారి తినలేదు.
టైం ఇచ్చి ఈరోజు డెస్క్ దగ్గరే కూర్చొని తినాల్సిన సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి మీటింగ్స్ వల్ల. సో స్ప్రౌట్స్ డెస్క్ దగ్గర కూర్చొని తిన్నాను. అలా కొంచెం తినుకుంటూ 735 క్యాలరీస్, 31 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 16 grams ఆఫ్ ఫైబర్. అంతే, ఎక్కువ రాలేదు ఫైబర్ మనకి ఈరోజు. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఈరోజు చాలా తిన్నాము. మా వదిన బయట ఫుడ్ ఆర్డర్ పెట్టింది, వెజిటబుల్ బిర్యానీ అండ్ గోబీ 65. సో వెజిటబుల్ బిర్యానీ ఒక 100 grams, గోబీ 65 ఒక 80 grams తిన్నాను. దాంతోపాటు 2 ఇడ్లీ తిన్నాను మార్నింగ్ ఉంటే. అండ్ మధ్యాహ్నం వంకాయ కర్రీ చేస్తున్నారు ఇంట్లో. సో వంకాయ కర్రీ ఒక 100 grams, మళ్ళీ వంకాయ పప్పు ఒక 100 grams, బికాజ్ వీ నీడ్ అ ప్రోటీన్, రైట్? సో అవన్నీ తిన్నాను. అన్నీ కలిపి 640 క్యాలరీస్ వచ్చాయి. ఇంకా 17 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 13 grams ఆఫ్ ఫైబర్. టోటల్ 1810 క్యాలరీస్ అయ్యాయి. 64 grams ఆఫ్ ఫైబర్ అండ్ 64 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 45 grams ఆఫ్ ఫైబర్. ఈరోజు నేనేం వర్కౌట్ చేయలేదు, ఫుల్ బాడీ క్రాంప్స్, నా వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు టైం 9 అయినా అలసిపోయాను నేను ఈరోజు. సో జస్ట్ 150 క్యాలరీస్ బర్న్ చేసాం. సో టోటల్ 1710 క్యాలరీస్ నెట్ ఇంటేక్. ఓకే, వెల్ ఇంప్రూవ్ టుమారో. రేపు ఆఫీస్కి వెళ్ళట్లేదు. రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు ఒక దండం అసలు. ఎట్లా వెళ్తున్నారో ఏమో, ఐ డోంట్ నో. చాలా కష్టం వెళ్ళడం. నేను ఒక 3 weeks నుంచి రోజు వెళ్ళాను, అందుకే నాకు తెలుస్తుంది సిచ్యువేషన్ ఏంటి అని. సో రేపు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ నెలలో పోవాల్సిన డేస్ అన్నీ కథం పట్టించేసినాం. ఇంకా రేపు ఎల్లుండి వర్క్ ఫ్రమ్ హోమ్. విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్ అగైన్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.